అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చూస్తూ అన్నారు కదా, ఇక్కడ మా కజిన్తో కలిసి నేను జాతరకు వచ్చానన్నమాట. అంటే దేవుడిని చూడడానికి వచ్చాను. మీలో ఎంతమందికి తెలుసు చిత్తూరులో జరిగే ఫేమస్ గంగమ్మ జాతర చాలా ప్లేసెస్లో జరుగుతుంది. సో మా పిన్ని మమ్మల్ని పిలిచారన్నమాట జాతరకి రమ్మని చెప్పి. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ క్లిప్పే ఇది. యాక్చువల్లీ అక్కడ నాకు వీడియో తీయడానికే కుదరలేదు. అంటే నార్మల్ ఇంట్లో అయితే నేనే తీసుకుంటాను, బట్ అక్కడ పిల్లలందరూ ఉన్నారు. సో అందరూ ఫెస్టివల్కి వచ్చున్నారు కాబట్టి వాళ్ళతో నాకు టైం స్పెండ్ చేయడానికే సరిపోయింది. పైగా నాకు లీవ్ లేదు, షిఫ్ట్ చేసుకునేసి ఏదో నేను మేల్కొని ఉన్న టైంలో వాళ్ళతో ఉన్నాను. చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాను. చాలా డేస్ తర్వాత అందరు ఇలా కలిసాం కదా. సో అక్కడ ఎదురుగా ఉన్నది వచ్చి మా అమ్మమ్మ కూతురు అన్నమాట, మా చిన్నమ్మమ్మ కూతురు లక్ష్మి. అండ్ అక్కడ నిలబడి ఉన్నది వచ్చి మా పిన్ని కూతురు వెన్ని. సో దీనివల్లే నేను 2 days వీడియోస్ పెట్టలేకపోయాను యాక్చువల్లీ. అంటే ఎవరు తీస్తారు వీడియోస్, అక్కడ వెళ్ళి ఏం తీస్తాం అనుకున్నాను, బట్ నాకు సరిగ్గా టైం కుదరక ఈ క్లిప్ కూడా మా సిస్టర్ని తీయమని చెప్పినాను అన్నమాట. అట్లీస్ట్ ఇదన్నా పోస్ట్ చేస్తాము 2 days తర్వాత అని చెప్పి. సో అక్కడ మా పిన్ని వాళ్ళ హెల్ప్తో మాట్లాడుకొని జోక్స్ వేసుకొని అంతా చేసే లోపల 2-3 అయిపోయింది టైము. అక్కడ పుదీనా చట్నీకి వేయిస్తానన్నమాట, పక్కన బిర్యానీ చేస్తాను. ఎలా కుదిరిందో ఏమో మా పిన్ని వాళ్ళే చెప్పాలి. నేనే టేస్ట్ చేసినాను, తినేసి లేదు బాగానే వచ్చింది బిర్యానీ. అండ్ మీలో ఎంతమందికి ఇలా చిత్తూరులో జరిగే గంగమ్మ జాతర గురించి తెలుసు? చాలా ఫేమస్, చాలా ఏరియాస్లో చాలా బాగా గ్రాండ్గా చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వీక్ మా ఏరియాలో ఉంది. సో అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మా సిస్టర్స్ అంతా ఫేస్ చూపించము అనేసి అని చెప్పి ఫేస్ క్లోజ్ చేసుకునేస్తా అన్నారు. నేను కావాలనే వాళ్ళని జూమ్ చేసి పెడతాను అన్నమాట. తను మా పిన్ని. సో ఇలా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా అరుచుకుంటా తిట్టుకుంటా హ్యాపీగా ఆ రోజు డే అయితే గడిచిపోయింది. బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ పోస్ట్ చేస్తా అన్నాను, వీడియోలో చూపించండి అన్నట్టు ఫేసెస్. అండ్ ఇక్కడ వాయిస్ నేను యాక్చువల్లీ పెడదాం అనుకున్నాను, రియల్ వాయిస్, కాకపోతే చాలా సాంప్రదాయంగా మాట్లాడుకున్నాం అన్నమాట. అందుకే అదన్నీ మీరు వినకూడదు, అంత సాంప్రదాయమైన మాటలు వినకూడదు అని చెప్పి నేను సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. సో ఇలా ఆ రోజు నా డే గడిచింది. నెక్స్ట్ వీడియోలో బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.